హుజరాబాద్ నియోజకవర్గ శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి ప్రవర్తన ఆశ్చర్యకరంగా విచిత్రంగా ఉంది. ఇవాళ మనం అందరం కూడా సమాజం లోపల మహిళల పట్ల ఎంతో గౌరవంగా ఉండేటువంటి సంస్కృతి కలిగి ఉంటాం భారతదేశంలో. మరి అటువంటి దేశంలో పుట్టిన కౌశిక్ రెడ్డి మహిళలను ఎందుకు తక్కువ చూపు చూడడం, మహిళలను గౌరవప్రదంగా చూసేటువంటి గాజులు కావచ్చు, సాంప్రదాయబద్ధంగా వాళ్ళు కట్టుకునే చీర విషయంలో కావచ్చు, వారి కానుకగా ప్రతి ఇంటి పసుపు కుంకుమకు సంబంధించి ఆడబిడ్డలకు ఇవ్వడం జరుగుతుంది. మరి అటువంటి గాజులను కావచ్చు, అటువంటి సంబంధించిన ముఖ్యమైనటువంటి మహిళలకు సంబంధించి గౌరవించే సాంప్రదాయాలను అగౌరవపరిచే విధంగా చీరను, గాజులను మరి ఇంకో తోటి శాసనసభ్యునికి అంటే ఒక పురుషుడికి పంపుతా అని అవహేళనగా మాట్లాడడం, స్త్రీ జాతి పట్ల కౌశిక్ రెడ్డికి ఉన్నటువంటి అభిప్రాయం నిజంగా మనందరం కూడా ఇవాళ సమాజంలో ఇటువంటి వాడు ఉన్నందుకు సిగ్గుపడాలి. మహిళలను చిన్నచూపు చూసేటువంటి కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళను ఖచ్చితంగా మహిళా లోకం అంతా కూడా తీవ్రంగా ఖండించాలి. ఇప్పటికే చాలా మహిళా సంఘాలు కావచ్చు మహిళలు ఖండిస్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా వ్యక్తిగత స్వేచ్ఛ అందరికీ ఉంటుంది. తప్పులు జరిగినప్పుడు సమాజంలో ప్రశ్నించేటువంటి అవకాశం, మాట్లాడే అవకాశం అందరికీ ఉంటుంది. కానీ పరిమితి దాటి ఇష్టానుసారం దురుసుగా ప్రతిసారి నేనే ఉన్నా అంటూ హైదరాబాద్ కేంద్రంలో మరి ప్రెస్ మీట్లు పెట్టడం, అనవసరమైన చర్చలకు దారి తీయడం, రాజకీయ విలువలను దిగదార్చే రకమైనటువంటి వాదనలతో మాటలు మాట్లాడుతూ దురుసుగా ప్రవర్తించడం, ఇవన్నీ కూడా కౌశిక్ రెడ్డికి రాజకీయంగా రేపటి రోజున భవిష్యత్తు లేకుండా చేసేటువంటి పరిణామాలు. హుజరాబాద్ ప్రాంతంలో గెలిచిన కౌశిక్ రెడ్డి గారు ఇలా హుజరాబాద్ ప్రాంత ప్రజలకు మీరు ఇచ్చేటువంటిది మెసేజ్ ఏంటిదని చెప్పి మేము ఈ సందర్భంగా బలహీన వర్గాల పక్షాన కూడా అడుగుతూ ఉన్నాం. ఇలా హుజరాబాద్ ప్రాంతంలో ఒక గౌరవప్రదమైనటువంటి అవకాశాన్ని ప్రజాస్వామికంగా మీకు ఇవ్వడం జరిగింది. మరి ఆ శాసనసభ సభ్యునిగా గౌరవ హోదాలో ఉన్న మీరు మాట్లాడేటువంటి విధానం కొంచెం మార్చుకొని అందరినీ కూడా గౌరవప్రదంగా ఒక పద్ధతి ప్రకారం మాట్లాడితే బాగుంటుంది. మీకు ఏదైనా ఇబ్బంది కలిగినా, లేకపోతే మీరు ప్రజలకేమన్నా మెసేజ్ ఇవ్వగలగాలన్నా, లేకపోతే ఏదైనా మాట్లాడాలన్నా కూడా ఒక పద్ధతి ప్రకారం మాట్లాడండి. మహిళలను కానీ తర్వాత కించపరిచేటువంటి వ్యాఖ్యానం చేస్తూ రౌడీలాగా ఒక పద్ధతి రౌడీలాగా ఉండేటువంటి పద్ధతి కూడా మార్చుకొని మంచిగా ఒక హుందాతనంగా రాజకీయ నాయకుల్లాగా ఒక శాసనసభ్యునిగా ప్రజలు ఇచ్చినటువంటి గౌరవం ప్రాతినిధ్యాన్ని కాపాడుకునే విధంగా మాట్లాడితే బాగుంటుంది. ఇంకోసారి భవిష్యత్తులో ఎక్కడ కూడా మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటువంటి వ్యాఖ్యలు, గాజులు, చీరలు అంటూ ఇంకా ఏదైనా మాట్లాడినా కానీ మేము సహించేది లేదు. తప్పకుండా రేపటి రోజున మీకు ఆ మహిళలు, అక్క చెల్లెలు అందరూ కూడా, ఆడబిడ్డలందరూ, తెలంగాణ ఆడబిడ్డలందరూ కూడా గట్టిగానే బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మిమ్మల్ని అత్యంత తీవ్రంగా మీ వ్యాఖ్యలను ఖండిస్తూ హెచ్చరిస్తూ ఉన్నాం. నేను మీ మార్క అనిల్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి.